ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన సారథిలో పూజారి లక్ష్మయ్య గారి స్వానుభవం. వ్యాసం ఇసుకను తోడితే పండు. సాయిరామ్. 1943 సంవత్సరంలో ఒక పౌర్ణమి నాటి రాత్రి స్వామిని పరీక్షించవలేనని 5 మందిని తలవాలింతలంపుగా నిర్ణయించుకున్నాం. రాత్రి 9 గంటలకు స్వామివారిని ప్రేరేపించి బయటకు తీసుకొని వెళ్ళాం. శ్మశానం మీదుగా చిత్రావతికి స్వామివారు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. అదేమిటి స్వామి, శ్మశానానికి వచ్చారు అని హాస్యాస్పదంగా ప్రశ్నించాం. ఏం భయమా అని తిరిగి ప్రశ్నించినారు స్వామివారు. అవునని జవాబిచ్చినాము. ఇది ప్రశాంతమైన స్థలం అబ్బాయి అన్నారు స్వామివారు. ఏమో మీ దయ మా అదృష్టం అని అంటూ చిత్రావతి మధ్యకు పోయి కూర్చున్నాం. మేము ఎప్పుడు దేన్ని అడిగినా స్వామివారు ఓ సరే దానికేం చేద్దాం అని సమాధానం మాత్రం ఇస్తూ ఉండేవారు. అందువల్ల మాలో ఒక ఆయన, స్వామి తినటాన్ని మాకు ఏదైనా ప్రసాదించరా అని అడిగాడు. స్వామివారు ముసిముసి నవ్వుతూ మా అందరి వైపుకు ఒకసారి తేలిపార చూచారు. మీరు సాయిబాబా వారా అని అడిగినాను. అవునవును, ఏం కావాలి ఏం కావాలి? ఉడుకుడుకు లడ్డు కావాలా, బూంది కావాలా, మసాలా దోశలు కావాలా, హోళీలు కావాలా, సుగ్గీలు కావాలా, ఏది కోరుకుంటారో కోరుకోండి అని స్వామివారు అన్నారు. అవన్నీ మాకు అక్కర్లేదు, మాకు కావాల్సింది వేరే ఉన్నది, అడగమంటారా అన్నాం. ఓ దానికేం అడగండి అని స్వామివారు అన్నారు. అది మామిడి పండ్ల సీజన్ కాదు, అందువలన మాకు ఈ ఏటి నుండి మంచి మామిడి పండు కావాలని కోరుకున్నాం. యత్న ప్రయత్నములు మానవ ధర్మం, జయాపజయములు దైవాధీనం అని స్వామివారు చెప్పి ప్రయత్నించండి దొరుకుతుంది అన్నారు. మాలో ఒకడు ఏటిలో కొన్ని అడుగుల దూరం వెళ్ళి ఇక్కడ దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుంది స్వామి, మీరు చెప్పిన చోట వేసుకుని దొరుకుతాము అని అన్నాడు. ఎక్కడైనా సరే అని స్వామివారు అన్నారు. అతను చిత్రావతి మధ్య వరకు వెళ్ళి 3 లోతు వరకు వేసుకొని తీసి పండు కనపడలేదు స్వామి అని చెప్పినాడు. అబ్బాయి అక్కడే ఉన్నది, భగవన్నామంతో ప్రయత్నించు, కష్టే ఫలే అని స్వామివారు తెలియజేసినారు. సాయిరామ్ 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 అంటూ మరొక జాని లోతు వరకు ఇసుకను ఆ స్నేహితుడు తీశాడు. ఏదో మెత్తగా చల్లగా తగిలిందని శరీరం గగురుపాటైందని చెప్తూ సమీపంలోనే శ్మశానం ఉన్నవల్ల ఆయన బెదిరిపోయాడు. బాల్యావసను ప్రదర్శిస్తున్నటువంటి స్వామివారు కూడా నవ్వారు. అబ్బో ఏదో శమ్మున్నదని మా స్నేహితుడు బెదిరిపోయి అంటుంటే, కాదబ్బాయ్ అది పండు పండు అంటూ స్వామివారు నవ్వుతున్నారు. నన్ను పోయి చూడమని స్వామివారు చెప్పారు. అబ్బో ఈరోజు పౌర్ణమి కాదు, నాకు భయం వేస్తున్నది అని అన్నాను. దగ్గరికి వెళ్ళి చూడమని స్వామి నొక్కి చెప్పినందువల్ల ఆ చోటుకు వెళ్ళాను. వెంటనే మామిడి పండు పరిమళం నాకు సోకింది. వెంటనే ఇసుక తవ్వుతున్నటువంటి మా స్నేహితునికి కూడా అదే వాసన వచ్చినది. స్వామివారికి ఆ విషయం తెలియజేశాము. నీకు శవము, అతనికి పండు పరిమళము, ఎవరి మాట నిజము, ఇక కొంచెం లోతు తవ్వి తీసుకొని రండి అని స్వామి అన్నారు. మా ఇద్దరికి ధైర్యం చాలినంతగా లేనందువల్ల సాయిరామ నామం గట్టిగా పఠిస్తూ అక్కడ వెడల్పుగా ఇసుకను తీసినాము. మంచి మల్గోవా పండిన పండు, ఫ్రిడ్జ్ దగ్గర నుంచి అప్పుడే తీసినటువంటి పండు చిక్కింది. ఆ పండు తీసుకొని స్వామివారి వద్దకు వచ్చి, స్వామి ఒక మనవండి అని అన్నాం. ఏమిటి అని స్వామి ప్రశ్నించారు. 5 మంది ఉన్నాం కదా, ఇది చాలుతుందా అని తిరిగి ప్రశ్నించాము. ఆ పండును స్వామివారు తీసుకొని ఎక్కడదో కత్తిని చేతిలో పట్టుకొని దానితో పండును కోస్తూ మాతో ప్రసంగిస్తూ మామిడి పండు ముక్కలను పంచిపెడుతున్నారు. వాటి మాధుర్యం అమోఘంగా ఉంది. మా కడుపులను నింపిన చాలు స్వామి అని అన్నాం. స్వామివారు వారి కళ్ళను పెద్దవి చేసి, అర్ధ భాగం ఉందే, మరి ఎవరు తింటారు అని అరిచారు. అబ్బో మాకు చేతగా తండ్రి, మేము తినలేము, ఎక్స్క్యూజ్ అనగా క్షమించండి క్షమించండి వెగడగొట్టినది అని బ్రతిమాడాం. స్వామివారు దాన్ని విడవకుండా, ఇదిగో శ్మశానం దగ్గర ఉంది, నేను ముగించకపోతే భూతాన్ని చూపెడతాను, భద్రం అని బెదిరిస్తూ మిగిలిన పండంతా మాకే పెట్టి మా చేతి తినిపించారు. నోటికి అందిస్తున్న బువ్వను తినకుండా బిడ్డ మారాన్ చేసినప్పుడు, అదిగో పులి, ఇదిగో దొంగ అని బెదిరిస్తూ ఆ బువ్వను బిడ్డ చేత తినిపించే తల్లిని మించిన తల్లి తనేనని నా మాతృమూర్తి సత్యసాయి అప్పుడే నిరూపించారు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు,
సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.